హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రావణ మాసం వచ్చేస్తుంది. మహిళలకు ఇష్టమైన మంగళ గౌరీ వ్రతం ఎప్పుడు? పూజ విధానం కథ మీకోసం. మరికొన్ని రోజుల్లో ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మహిళలు వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం చేస్తారు. అంతేకాదు కొంతమంది శివభక్తులు సోమవారం నాడు శివునికి ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో మంగళవారాలకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు పార్వతీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున మహిళలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. శివయ్య భార్య గౌరీదేవికి ఆచారాలు ప్రారంభం చేస్తారు. ఆచారాల ప్రకారం పూజలు చేస్తారు. హిందూ మతంలో ప్రతి నెల ఒక విశిష్టత ఉంటుంది. కొన్ని నెలలు పూజలకు ప్రత్యేకం అయితే మరికొన్ని నెలలు పూజలతో పాటు వ్రతాలు, శుభకార్యాలకు కూడా ప్రత్యేకం. ఆషాఢ మాసం తర్వాత వచ్చే నెల శ్రావణ మాసం. ఈ నెల పూజలు, వ్రతాలతో పాటు ఉత్తరాది నాడు శివునికి పూజిస్తారు. మరికొన్ని రోజులు ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మహిళలు వరలక్ష్మి వ్రతం, గౌరీ వ్రతం చేస్తారు. అంతేకాదు కొంతమంది శివభక్తులు సోమవారం నాడు శివునికి ఉపవాసం ఉండి పూజలు చేస్తారు. శ్రావణ మాసంలో మంగళవారాలకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు పార్వతీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున మహిళలు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. శివయ్య భార్య గౌరీదేవిని ఆచారాల ప్రకారం పూజిస్తారు. మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం జరుపుకుంటారు. ప్రారంభమైన మరుసటి రోజున అంటే ఆగస్టు 6న మంగళవారం మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు. దీని తర్వాత రెండో మంగళ గౌరీ వ్రతాన్ని ఆగస్టు 13వ తేదీన, మూడవది ఆగస్టు 24వది మరియు చివరి మంగళ గౌరీ వ్రతాన్ని ఆగస్టు 27 జరుపుకుంటారు. ఈ మంగళవారం రోజుల్లో పార్వతీమాతను మహిళలు ప్రత్యేకంగా పూజిస్తారు. వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తే పెళ్లి కాని అమ్మాయిలు మంచి వరుని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. తద్వారా కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయని విశ్వాసం. మంగళ గౌరీ పూజా విధానం. ముందుగా శ్రావణ మాసంలో మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. తర్వాత శుభ్రమైన స్టూల్పై ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దానిపై గౌరీ దేవిని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. మంగళ గౌరీ దేవికి ముందు ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసి బియ్యపిండితో చేసిన దీపం వెలిగించండి. దీని తర్వాత మంగళ గౌరిని ధూపం, నైవేద్యం, పండ్లు, పువ్వులు మొదలైన వాటితో పూజించండి. పూజ ముగిసిన తర్వాత గౌరీదేవికి హారతి ఇచ్చి కుటుంబంలో సుఖ సంతోషాలను ఇవ్వమని ప్రార్థించండి. ఈ రోజున వివాహిత స్త్రీలను ఇంటికి పిలిచి వాయనం అందించండి. పసుపు, కుంకుమ, తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. మంగళ గౌరీ వ్రతం ప్రాముఖ్యత. మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం ఆచరించడం వల్ల వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి. అదే సమయంలో పెళ్లి కాని అమ్మాయిలు మంచి వ్యక్తిని తమకు భర్తగా ఇవ్వమని వరుడు కోసం ఈ వ్రతాన్ని పాటిస్తారు. ఈ ఏడాది మంగళ గౌరీ వ్రతాన్ని 4 మంగళవారాలు 4 సార్లు ఆచరించనున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉన్న స్త్రీలు తప్పనిసరిగా మంగళ గౌరీ వ్రత కథను వినాలి లేదా చదవాలి. లేని పక్షంలో ఈ ఉపవాసం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. మంగళ గౌరీ వ్రతం ఆచరించే స్త్రీలు అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అంతేకాదు సంతానం కోసం ఎదురుచూసే దంపతుల కోరిక తీరుతుంది. చెడు దృష్టి లేదా పిల్లలను ప్రతికూల శక్తి నుండి రక్షణ ఉంది. మంగళ గౌరీ వ్రతం శీర్ష కథ. పురాణాల ప్రకారం పురాతన కాలంలో ధర్మపాలుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి సంపదకు కొరత లేదు. సకల గుణములు కలవాడు. అతను లయకారుడైన మహాదేవునికి భక్తుడు. తరువాత వ్యాపారి
ఒక సద్గురు వధువును వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్ళైన చాలా ఏళ్ళైనా ఈ దంపతులకు సంతానం కలగలేదు. దీంతో వీరిలో ఆందోళన మొదలైంది. వ్యాపారానికి తనకు సంతానం లేకపోతే తన వ్యాపారానికి వారసులెవరు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒకరోజు ధర్మపాలుడికి భార్య పిల్లల విషయంలో ఎవరైనా దంపతుడిని సంప్రదించమని సలహా ఇచ్చింది. భార్య సలహా ప్రకారం వ్యాపారి నగరంలో అత్యంత సిద్ధుడైన పండితుడు వద్దకు వెళ్ళి అతనిని కలిశాడు. అప్పుడు ఆ గురువు వ్యాపారి దంపతులకు శివునికి పార్వతిని పూజించమని సలహా ఇచ్చాడు. తర్వాత వ్యాపారి దంపతులు శివపార్వతులను నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజించారు. వ్యాపారి భార్య అచంచలమైన భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమై వ్యాపారి భార్యతో, ఓ దేవి, నీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను. నువ్వు ఏ వరం అడుగుతున్నావనుకుంటున్నావో అడగండి, నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని వెల్లడించింది. అప్పుడు ధర్మపాలుడికి భార్యకు తన సంతానం యోగం ఇవ్వమని, బిడ్డను వరంగా ఇవ్వమని కోరింది. దీంతో తల్లి పార్వతీదేవి తన భక్తురాలి కోరిక తీరుస్తూ తథాస్తు, సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించింది. అయితే ఆ సంతానం అల్పాయుష్యుడు. పార్వతీదేవి వరంతో ధర్మపాలుడు భార్య 1 సంవత్సరం తరువాత ఒక కొడుకుకు జన్మనిచ్చింది. కొడుకు పేరు పెట్టే సమయంలో ఆ శిశువు తక్కువ ఆయుష్షు కలవాడని చెప్పాడు. అయితే దీనికి పరిహారంగా జ్యోతిష్యుడు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే అమ్మాయిని ఇచ్చి ఆ కుమారుడికి వివాహం చేయమని దంపతులకు సలహా ఇచ్చాడు. జ్యోతిష్యుడు చెప్పినట్లుగా మంగళగౌరి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించే అమ్మాయిని చూసి తమ కొడుకుకు వివాహం జరిపించారు. వ్యాపార దంపతులు ఆ యువతి సౌభాగ్య రేఖ ఈ ధర్మపాల్ కొడుకు అపమృత్యు దోషం నుంచి బయటపడి చిరంజీవిగా తన భార్యతో కలిసి ఉంటాడని చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.